ఇవాళ చంద్రబాబు గారికి పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధి మరొకసారి నిరూపించుకున్నారు. మరొకసారి నేను ఎందుకంటా ఉన్నానంటే 200 రూపాయల పెన్షన్ని 2000 చేసిన వ్యక్తి చంద్రబాబు గారు. అదేమీ విడతల వారీగా చేయాల. 2000ని 3000 చేయటానికి నానా యాగీలు పడుతూ ప్రజల యొక్క నమ్మకాన్ని పోగొట్టుకుంటూ 5 సంవత్సరాల పాటు డేక్కుంటా వెళ్ళి 5 సంవత్సరాలకి 3000 చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆ రోజున ప్రతి ఒక్క పేదవాళ్ళని సుమారు 30,000 రూపాయలు నష్టపరిచాడు ఆయన. ఇవాళ ఎలక్షన్లో 3,000 రూపాయలు 4,000 చేస్తున్నారు. అంతేకాదు ఏప్రిల్ నుంచి ఏరియర్స్ కూడా ఇస్తున్నాడు. అంటే 3,000 4,000 మధ్యలో ఉన్న 1,000 రూపాయలు 3,000 మొట్టమొదటి నెలలో 7,000 ఇస్తానని చెప్పారు. అదేవిధంగా ఈ రోజున మాట తప్పకుండా 7,000 రూపాయలు ఇంటింటికి వెళ్ళి ఇవ్వటం జరిగింది. మనం మండుటి ఎండాకాలంలో కోర్టు చెప్పింది, చంద్రబాబు గారు అనేక పర్యాలు రిక్వెస్ట్ చేశాడు ప్రభుత్వాన్ని, మీరు ఇంటికి వెళ్ళి ఇవ్వండి, వాళ్ళు ఎండలోకి రాలేరు, ఎండలోకి వస్తే ఇబ్బంది జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఎండలో వాళ్ళు మరణించినా నాకు సంబంధం లేదు, దాని మీద సింపతి కొట్టేసి ఓట్లు పొందాలని చెప్పారు. కేవలం తన ఓట్ల కోసం అనేక వందల మంది ప్రాణాలు బలికొన్న దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అదే సిబ్బందితో ఏ సిబ్బంది అయితే అప్పుడు ఉన్నారో అదే సిబ్బందితో వాళ్ళు ఇంటింటికి వెళ్ళి పొద్దున్న 6ంటికి మొదలుపెట్టి 9ంటికల్లా మొత్తం ఇక్కడ 32 పెన్షన్లు ఉన్నాయి. అరగంటలు ఇవాళ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి 1 నిమిషం లేట్ అయినా అరగంటలు అయిపోతాయి ఇక్కడంతా కూడా. అదేవిధంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా కేవలం 3-4 గంటలు ఇచ్చేయచ్చు, అంత సిబ్బంది మనకున్నారు, చేసే మనుషులు ఉన్నారు. కానీ మీకు ఓట్ల కోసం వాళ్ళ ప్రాణాలు తీసిన ఉసురు ఈ రోజు నిన్ను 151 సీట్ల నుంచి 10 సీట్లకి పరిమితి చేశారు. ఇది భారతదేశంలో ఎంత విచిత్రం ఎప్పుడు జరగల. కనీస ప్రతిపక్ష హోదా లేకుండా రూలింగ్ పార్టీ ఓడిపోయిందంటే ఎంతకంటే సిగ్గు చేయడం అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ సిగ్గు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం ఏదో తృప్తిగా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టి కేవలం ఓట్లు కొనుక్కోవటమే జయంగా చేసి 5 ఏళ్ళు డేకి చివరికి ఇలాంటి పరాబు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పటికైనా బుద్ధి వచ్చింది. ఇవాళ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా ఆ మహిళలు చెబుతూ ఉన్నారు, మాకు 4,000 ఇస్తా అని చెప్పి తక్షణం ఇచ్చాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు అప్పుడు కాతి పెంచుకుంటూ పోయాడు. అందువల్ల మేమందరం మొన్న కూటమికి బలపరిచాం. అందువల్ల కూటమి ఘనమైన విజయం సాధించింది. మాకు 4,000 రూపాయలు, దాంతోపాటు ఇంకొక 3,000 ఎక్స్ట్రా 7,000 రూపాయలు మేము పెన్షన్ అందుకున్నామంటే ఇది చంద్రబాబు గారికి మా మనస్ఫూర్తిగా మేము ఆశీర్వదిస్తున్నామని చెప్పి వాళ్ళు నిండు మనసుతో చెబుతూ ఉంటే మాకు చాలా ఆనందం ఇస్తుంది. అంటే నేననేది ఒకటే ఒక పాయింట్, ఏదైనా సహాయం చేస్తే మనసుతో చేయాలి తప్ప కేవలం వెనకాల దురుద్దేశాలు, వాళ్ళ ఓట్లు కొనుక్కుని ఏ విధంగా మన ఈ రాష్ట్రాన్ని దోచేయాలనే భావన ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఉండిపోతారు. చంద్రబాబు గారు అన్న మాట నిలబెట్టిన వ్యక్తిగా చంద్రబాబు గారు చరిత్రలో మిగిలిపోతారని తెలియజేస్తున్నారు.